హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చింకీ వైబ్స్ అండి. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కప్పు కొబ్బర్లండి, ఇవి పచ్చి కొబ్బర్లు. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసుకోండి. మనకు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: పల్లీలు ఒక స్పూన్, జీలకర్ర, పచ్చిమిర్చి, మన కరివేపాకు, కొంచెం చింతపండు, ఇంకా మనకి ఎండుమిరపకాయలు కూడా 2 తీసుకున్నాను నేను. చింతపండు ఒక రెబ్బ చాలండి. నెక్స్ట్ మనము పుట్నాలు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను నేను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. కొంచెం వేడైన తర్వాత మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసేద్దాము. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదండి, నేను డ్రై రోస్ట్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం పల్లీలు వేసుకుందాము. కొంచెం పల్లీలు తొందరగా వేగాయి కదండి, అందుకే పల్లీలు వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకుందాము. ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం ఇవి మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత నెక్స్ట్ మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీంట్లో నేను పచ్చి శనగపప్పు ఒక స్పూన్, ఇంకా మినప్పప్పు ఒక స్పూన్ కూడా యాడ్ చేశాను. ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్లో చూపించలేదండి నేను అవి. పచ్చిశనగపప్పు ఇంకా మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇంకొక స్పూను మినపప్పు కూడా వేశాను. బాగా డ్రై రోస్ట్ చేయండి, కలర్ మారాలి, ఇవన్నీ కొంచెం బ్రౌనిష్లోకి రావాలి. దీంట్లోనే మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను కదండి, అది కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. ఇంకా ఎండుమిరపకాయలు కూడా నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. అన్నిటినీ మంచిగా కలిపేసి కలర్ మారేంత వరకు డ్రై రోస్ట్ చేయండి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న పుట్నాలు ఉన్నాయి కదండి, ఒక స్పూనడు, వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ మనకు ఫస్ట్ డ్రై రోస్ట్ బాగా అయిన తర్వాత లాస్ట్కి పుట్నాలు వేసుకున్నా ఏం పర్లేదండి. ఆల్రెడీ అవి ఫ్రై అయ్యి ఉంటాయి కాబట్టి ఏం కాదు. నా కలర్ చేంజ్ అయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొబ్బర్లు ఉన్నాయి కదండి, నేను అది బాగా పేస్ట్ చేసేసుకుంటున్నా. మిక్సీలో వేసి కొబ్బర్లని బాగా మెత్తగా చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీరు కూడా వాటర్ యాడ్ చేసుకొని మంచి పేస్ట్ లాగా అవ్వాలి. ఇది తీసి పక్కకు పెట్టుకున్నా, నేను బౌల్లో వేసుకున్నాను. మనం మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నా నేను, అదే జార్లోకి వేసుకున్నానండి నేను. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాము. మంచిగా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి సాల్ట్ వేసుకోండి. మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. మా పచ్చిమిర్చి అయితే చాలా కారం ఉన్నాయి, సాల్ట్ వేసుకుంటున్న కొంచెం. తర్వాత నేను కావాలంటే మళ్ళీ వేసుకుంటాను. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా గ్రైండ్ అవ్వాలి. చూడండి ఇట్లా గ్రైండ్ అయింది. దీంట్లోకి నేను తీసుకున్న చింతపండు ఉన్నాయి కదండి, ఒక 2-3 రెబ్బలు వాటర్ కూడా యాడ్ చేసేయండి. చింతపండు వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది బాగా పేస్ట్ లాగా అవ్వాలండి. ఆఫ్ చేసుకొని చూపిస్తాను. ఇలా మంచిగా పేస్ట్ లాగా అయిన తర్వాత దీనికి పోపు వేసుకుందాము. నాకు సాల్ట్ కొంచెం తక్కువ పడిందండి, టేస్ట్ చూసుకున్నాను, సాల్ట్ తక్కువ ఉంది, సో అందుకే మళ్ళీ గ్రైండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అదే ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేస్తున్నానండి. ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ని బాగా వేడవ్వనివ్వండి. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే మనం చేసిన పేస్ట్ ఇందులోనే వేస్తాము. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని కట్ చేసి వేసుకున్నాను. అది వేడయ్యేసరికి మనము పోపు దినుసులని వేసుకుందాము. ఇక్కడ జీలకర్రను వేసాను, కొంచెము ఎండుమిరపకాయ గింజలు ఉంటే అవి కూడా వేసాను. ఇవి కొంచెం వేగుతుంటే ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసాను, మినపప్పు ఒక స్పూన్ వేసాను. ఇవన్నీ మంచిగా వేగనివ్వండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. పోపు ఎప్పుడైనా మంచిగా వేగాలి.
దీంట్లోనే నేను నెక్స్ట్ మనకి పసుపుని కూడా వేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేయాలి. ఎప్పుడైనా కొబ్బరి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిందనుకోండి త్వరగా పాడవకుండా ఉంటుంది. మనం ఒక 2-3 డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు పాడవ్వదు. ఎందుకంటే ఇందులో మనం చింతపండు కూడా యాడ్ చేసాము. నేను మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉన్నాయి కదండి అవి కూడా ఇందులోనే కొంచెం పోసేస్తున్నాను. ఎందుకంటే డ్రైగా ఉండకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వండి పచ్చడిని. మంచిగా అంత మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది పచ్చడి మొత్తం. అలా ఫ్రై అయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనకి 2 డేస్ అయినా ఖరాబ్ కాదు. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.